పూర్వము సుకేతుడు అను ఒక మహాయక్షుడు ఉండేవాడు. ఇతడు గొప్ప పరాక్రమశాలి, సత్ప్రవర్తన కలవాడు, సంతానం లేనివాడు. కావున సంతానం కొరకు తీవ్రమైన తపస్సు ఆచరించేవాడు. అతని తపస్సుకు సంతుష్టుడైన బ్రహ్మదేవుడు ఆ సుకేతునకు ఒక కన్యారత్నాన్ని ప్రసాదించాడు. ఆమె పేరే తాటక యక్షిణి. కానీ సృష్టికర్తగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మ ఆ యక్షునకు పుత్రుని అనుగ్రహించలేదు. అయినా పితామహుడు ఆ కన్యారత్నానికి మాత్రం 1000 ఏనుగుల బలములను వసంగినాడు. అట్లు జనించిన తాటకి క్రమముగా పెరిగి పెద్దదై యుక్త వయస్కురాలై చక్కని రూప శోభతో విలసిల్లినది. తండ్రి అయిన సుకేతుడు ఆమెను జంబాసురుని కుమారుడైన సుందునికి ఇచ్చి వివాహము గావించినాడు. కొంతకాలం తర్వాత ఆమె 2 కుమారులను కన్నది. వారి పేర్లే మారీచుడు, సుబాహుడు. వారు ఎదిరింప శక్యము కాని పరాక్రమశాలురు. అగస్త్యముని శాపమునకు గురి అయి రాక్షసులైనారు. సుందుడు అగస్త్యుని వలన మృతి చెందాడు. అప్పుడు తాటక తన కుమారుడైన మారీచునితో కూడి అగస్త్య మహామునిని చంపుటకు పూనుకొన్నది. తన భర్త మృతికి కారకుడైన అగస్త్యుని ఎడల క్రుద్ధురాలై ఆయన్ను తినివేయుటకు గర్జించుచూ ముందుకు ఉరికింది. కుమారునితో కూడి తన మీదకి విజృంభించి వచ్చుచున్న తాటకను చూచి అగస్త్య మహర్షి మిక్కిలి క్షుద్రుడై రాక్షసత్వమును పొందుము అని ముందుగా మారీచుని శపించినాడు. పిమ్మట తాటకిని నీకు ఈ రూపం పోయి భయంకర రూపం ప్రాప్తించును, వికారమైన రూపముతో వికృతమైన ముఖముతో నరమాంస భక్షురాలు కమ్మని శపించాడు. అట్లా అగస్త్యుని శాపమునకు గురి అయిన తాటక అందుకు తట్టుకొనలేక క్రోధముతో ఉడికిపోయినది. ఆ కారణంగా తాటక అగస్త్యుడు సంహరించిన పవిత్ర ప్రదేశమునందు ధ్వంసమునర్చినది. దుష్ప్రవర్తన గలదియు మిక్కిలి భయంకరమైనదియు తన బలపరాక్రమములతో లోకమునకు ఉపద్రవములను కలిగించుచుండున్నది. శాపమునకు లోనైన ఆ తాటకను వధించుట ఈ ముల్లోకముల్లో ఎవరికీ తరము కాదు. ఈ తాటక కృత్యములలో ఏమాత్రము ధర్మము అను మాటకు తావే లేకుండాది. తండ్రి గారి ఆదేశానుసారము విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞానుసారము గోరక్షణమునకు బ్రాహ్మణుల హితము కొరకు శ్రీరాముడు ధనుష్టంకారము గావించినాడు. వింటినారి యొక్క మహాభీకర ధ్వనికి తాటక మిక్కిలి క్రుద్ధురాలై దిక్కుతోచనిదైనది. అయోమయ స్థితికి లోనైన తాటకి ఆ శబ్దమును విని ఆలోచించుచు నలుదిక్కులా పరికించి చూచి పట్టరాని కోపంతో ఆ శబ్దం వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగముగా పరుగులు తీసినది. వికారమైన రూపము, వికృతమైన ముఖము కలిగి మిక్కిలి లావైన ఎత్తేరిన శరీరంతో క్రోధోద్వేకముతో వచ్చుచున్న యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారం చూచినంతనే పిరికివారి గుండెలు బ్రద్దలవుతాయి. మాయల మారి ఎదిరింప శక్యము కాని బలము కలది. అయినా ఈ తాటకి యొక్క ముక్కు చెవులు ఖండించి ఆమె వెనుతిరిగి పారిపోనట్లు చేసేదను. ఆమె కాలు చేతులు నరుకువేసి ఆమె సామర్థ్యమును గమనశక్తిని నశింపచేయుట యుక్తమని పలుకుచుండగా క్రోధముతో ఓడలమర్చిన తాటక తన భుజములపై కెత్తి గర్జించుచు రాముని పైకి విజృంభించినది. అంతటి తాటక భయంకరంగా ధూళిని ఎగజిమ్ముచు తీవ్రమైన దుమ్ము ప్రభావంతో క్షణకాలం పాటు వారికి తోచని స్థితిని కలిగించింది. ఇంకనూ ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనబడకుండా రామలక్ష్మణుల మీద తీవ్రమైన రాళ్లవానను కురిపించింది. అంతటా రాఘవుడు తన మీదికి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములచే ఖండించినాడు. ఈ విధముగా చేతులు తెగి దస్సియున్న తాటక తమ పైకి వచ్చుచుండగా లక్ష్మణుడు మండిపడిన వాడై ఆమె ముక్కు చెవులను ఖండించినాడు. కామరూపిణి అయిన ఆ యక్షిని బహురూపములను పొంది తన మాయచే వారిని భ్రమపెట్టుటకై యత్నించినది. మరియు ఆమె వారికి కనపడకుండా ఉండి భయంకరమైన రాళ్లవానను కురిపించింది. ఈ యక్షిని కటిక దుర్మార్గురాలు. ఈమె యజ్ఞములకు విఘ్నములను కలిగించుచూ వచ్చున్నది. తన మాయ చేత సంధ్యాకాలం పిదప బలపడను. అట్లు విక్రమించి పిడుగువలే వేగముగా తన మీదికి దూసుకుని వచ్చుచున్న ఆ తాటక వక్షస్థలములపై రాముడు బాణముతో కొట్టినాడు. వెంటనే తాటక
నేలపై పడి ప్రాణములను కోల్పోయింది. రాముడు ఈ విధంగా తాటకకు ముక్తిని ప్రసాదించాడు.